మేము ఆగ్రాకైతే వచ్చేసి కార్ పార్క్ చేసుకొని అందరం ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి తాజ్మహల్ చూడడానికి అయితే స్టార్ట్ అయితే అయ్యాం. అక్కడ ఫ్రెండ్ నడుస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మా దగ్గరికి అయితే వచ్చేసి, సార్ ఇక్కడ ఒక ఫేమస్ మీనాక్షి షాపింగ్ సెంటర్ అయితే ఉంది, మీకు అందులో ఏం కావాలన్నా దొరుకుతాయి, అన్నీ కొనుక్కోవచ్చు, తక్కువ రేట్లో ఉంటాయి అయితే అన్నాడు. సరే ఎక్కడైతే ఏమున్నది, మనమైతే షాపింగ్ అయితే చేయాలి, ఏవైనా కొనుక్కోవాలి కదా నీడ్స్ అని చెప్పేసి సరే అని అయితే ఆయనతోటి అయితే స్టార్ట్ అయ్యాము. అతని ఆటోలో అయితే కూర్చున్నాము. అతను ఏమన్నాడు అంటే, అది ఆ షాపింగ్ అయిన తర్వాత మిమ్మల్ని అయితే తాజ్మహల్ దగ్గర డ్రాప్ చేసి మీరు తాజ్మహల్ చూసుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని అయితే నేను కార్ దగ్గర అయితే డ్రాప్ చేస్తానైతే అన్నాడు. సరే ఇదేదో బాగుంది అని చెప్పేసి పర్ పర్సన్కి 100 లెక్క అన్నాడు. సరే ఓకే అని చెప్పేసి అన్నాము. అయితే అక్కడికైతే వెళ్ళిన చూసిన తర్వాత మీనాక్షి షాపింగ్ సెంటర్ అన్నాడు కదా, ఇండియన్ టెక్స్టైల్ డెవలప్మెంట్ అని ఏదో ఉంది, అక్కడికైతే తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. నేను అక్కడ వీడియో తీస్తుంటే మాత్రము అక్కడ కనిపిస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనైతే సీరియస్గా మీకు వీడియో తీయడానికి పర్మిషన్ లేదు అని అయితే అన్నాడు. అయినా కూడా నేను అతనికి తెలియకుండా మాత్రం వీడియో అయితే తీశాను, ఏంటి ఇది తేడాగా ఉంది అని చెప్పేసి. ఆయన కొద్దిసేపు ఎక్స్ప్లెయినింగ్ చేసిన తర్వాత లోపలికైతే తీసుకెళ్ళి అక్కడ స్టోన్ రెడీ అయిన బొమ్మలు, ప్లేట్స్ అవి ఉన్నాయి, అవి కొనాలి అని అయితే ఆయన గట్టిగా చెప్తున్నాడు. మాకేం అవసరం లేదు అని చెప్పేసి మేము కూడా సీరియస్గా మాట్లాడి బయటకు అయితే వచ్చేసినాము. ఇదంతా అయిపోయిన తర్వాత ఆటో అతను ఏమంటాడు అంటే, నేను ఒక 15 మినిట్స్ అయితే ఉంటాను, ఆలోపు మీరు వచ్చేయాలంటాడు. తాజ్మహల్ అవన్నీ చూడాలంటే మనకు 15 మినిట్స్లో ఏడవుతుంది అది అని చెప్పేసి ఆయనతో కొంచెంసేపు ఆర్గ్యుమెంట్ అయితే అయ్యింది. ఇక చెప్పేసి లైట్ తీసేసుకొని వచ్చేసాం. మొత్తం స్కామ్ ఉంది అంతా ఈడ కూడా. మొత్తం అయిపోయిన తర్వాత మనం లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ టోకెన్స్ అయితే తీసుకున్నాము, ఎంట్రీ టికెట్స్ ఒక్కొక్కటి 50 రూపీస్ అయితే ఉంది, అది తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. ఈ బయట జరిగిన వాటికంటే ఇక్కడ లోపల అయితే ఇవన్నీ చూసిన తర్వాత అయితే చాలా హ్యాపీ అయింది. ఇక్కడ మన వాళ్ళు కట్టిన స్ట్రక్చర్స్ అవి ఇవి తాజ్మహల్వి అవి ఇవన్నీ అయితే మస్తు అనిపించింది. మనం ఫోన్లో చూసిన దానికైతే డైరెక్ట్ చూసిన వాటికైతే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాము. ఇక్కడ మన వాళ్ళకంటే ఫారినర్స్ అయితే చాలామంది ఉన్నారు, బయట కంట్రీ నుంచి మన దానిలోకైతే చూడడానికి వస్తున్నారు, కాబట్టి నాకు చాలా హ్యాపీ అయితే అనిపించింది. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఢిల్లీకి అయితే స్టార్ట్ అయ్యాము, రెడ్ ఫోర్ట్ ఇంకా ఇండియా గేట్ చూడడానికి. అవి ఎలా ఉన్నాయి, ఎలా వెళ్ళాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.